హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ యష్మి గారి గురించి కొన్ని విషయాలైతే చెప్దామని అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా రోజుల క్రితమే నేను చేయాలనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. బట్ ఇప్పుడైతే నేను యష్మి గారి గురించి కొన్ని విషయాలైతే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరిగి చదివింది అంతా అక్కడైనప్పటికీ తను ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతూ నిజంగా అసలు ఈ అమ్మాయి కన్నడ అమ్మాయేనా అని అందరూ అనుకునే విధంగా తెలుగు చక్కగా మాట్లాడుతూ తెలుగింటి అమ్మాయిలాగా చాలా సూపర్గా అయితే బిగ్ బాస్లో మనం చూసాం తనని. అలాగే తను ఇండస్ట్రీ అంటే బిగ్ బాస్కి రాకముందే చాలా సీరియల్స్లో అయితే వర్క్ చేసింది. అలాగే కొన్ని షోస్లో కూడా పార్టిసిపేట్ చేసింది. చాలామందికి తెలియనప్పటికీ జీ తెలుగులో కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. సో జీ తెలుగు కాబట్టి చాలామంది చూడలేదేమో తెలియదు, బట్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత నిజంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే చాలా పెరిగిందనే చెప్పాలి. సో బిగ్ బాస్లో తన మాట ద్వారా కొంతమందికి ఇరిటేషన్ వచ్చినప్పటికీ తను జెన్యూన్గా ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకునేది తన మాట ద్వారా. ఎందుకంటే కొంతమందికి కోప్పడే వాళ్ళంటే నచ్చకుండా ఉండొచ్చు, కొంతమందికి కోప్పడే వాళ్ళంటే నచ్చచ్చు. అలా తనైతే నిజంగా తన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ కూడా తగ్గించుకోకుండా తనైతే చాలా చక్కగా ఫస్ట్ నుంచి కూడా ఆడుతూనే వచ్చింది. తనకు పిఆర్ అనేవాళ్ళు ఎవరూ లేకపోయినా నిజంగా తనకు కానీ ఒక మంచి పిఆర్ టీమ్ కానీ ఉంటే నిజంగా తను టాప్ 5లో కంపల్సరీగా ఉండేది. బట్ కొంతమంది చేసిన ఆ మిస్టేక్స్ వల్ల తను అయితే బ్యాడ్గా కొంత పోర్ట్రే అయింది. కానీ తను ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయకుండా నిజంగా తనైతే చాలా జెన్యూన్గా ఆడింది. అలాగే జెన్యూన్గా నేమ్ని సంపాదించుకునింది. తన కోపం కూడా కొన్ని దగ్గరలో నిజమే. సోనియా మీద ఫస్ట్ అంటే మాట్లాడింది, తను చేసిన తప్పుని ఎత్తి చూపింది మన యష్మి మాత్రమే. దాని తర్వాత రిమైనింగ్ అందరూ కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ అంత రికగ్నైజేషన్ యష్మికి రాలేదు. అలాగే గేమ్స్ కూడా ఎక్కడ తను ఎప్పుడు గివప్ ఇవ్వకుండా తన 100% తను ఆడాలి అనే ఒక పట్టుదల తనలో ఎప్పుడు ఉన్నింది. అలాగే ఇంకంతకంటే ముఖ్యమైన విషయం బెస్ట్ ఫ్రెండ్. అంటే ఫ్రెండ్స్ విషయంలో నిజంగా తన ఫ్రెండ్ అనుకున్న వాళ్ళని ప్రేరణని బెస్ట్ ఫ్రెండ్ అని అయితే చెప్పలేదు కానీ తన నోటితో, బట్ తన ఎప్పుడు కూడా అది ఫీల్ అవుతూనే ఉండేది. ఏంటి, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని. తనకు వీలైన చోటల్లా తనకి హెల్ప్ చేస్తూనే వచ్చింది. చివరి వరకు హెల్ప్ చేస్తూనే ఉంది. ఎన్నిసార్లు నామినేషన్స్ నుంచి తనని తొలగించింది. అలాగే తనకు ఎప్పుడైనా సపోర్ట్ అంటే కెప్టెన్సీలో తనకు సపోర్ట్ కావాల్సినప్పుడు తను ఇస్తూ ఇట్లా ప్రతిసారి హెల్ప్ చేసింది. అలాగే పృథ్వీకి కూడా ఎన్నిసార్లు గొడవ పడుతున్నప్పుడు తనని ఆపడం కానివ్వండి నిజంగా ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నింది. సో నిఖిల్కి కూడా నిజంగా తన మీద ఏదన్నా బ్యాడ్ నేమ్ వస్తుందేమో ఆ బ్యాడ్ నేమ్ కూడా తనే తీసుకునేదానికంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదన్నా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని నిఖిల్ ఎప్పుడు ఫీల్ అవుతున్నప్పుడు, ఏదిరా ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు, తను లోన్లీగా ఉన్నప్పుడు కానివ్వండి తనకు వేరే వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని తనకు మంచి మాటలు చెప్పడం కానివ్వండి. అలాగే వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళిద్దరిని బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నప్పుడు కూడా, లేదురా ఏదన్నా బ్లేమ్ ఉంటే అది నేనే తీసుకుంటాను కానీ నీ మీదకి ఏమీ రాదులని తనే పాజిటివ్గా చెప్పడం కానివ్వండి. నిజంగా తనైతే తన 100% జెన్యూన్గా ఆడింది, జెన్యూన్గా మాట్లాడింది. బట్ కొంతమంది పిఆర్ టీమ్స్ మాత్రము తన మీద కావాలనే చాలా రాంగ్ పోర్ట్రే చేసి తననైతే ఫైనల్కి వెళ్లకుండా చేశారని నాకైతే పర్సనల్గా అనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ నేనైతే ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, మా టీవీ వాళ్ళు నిజంగా తనకు ఒక మంచి ఛాన్స్ అయితే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సీరియల్స్ ద్వారా ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తన తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ఒక ఆడపిల్ల ఇంత దూరం జర్నీ చేసి ఇంత దూరం వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉంటే వాళ్ళు గ్రో అయ్యేదానికి కొద్దిగా బాగుంటుంది. బట్ వాళ్ళ నాన్నగారికి అయితే అస్సలు ఇష్టం లేదు ఈ ఇండస్ట్రీ అంటే. కానీ తను పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లో పెద్దమ్మాయి తర్వాత వాళ్ళ సిస్టర్, తర్వాత వాళ్ళ బ్రదర్ అంట. బట్ వాళ్ళ సిస్టర్కి కూడా మ్యారేజ్ అయిపోయింది. తను మాత్రం ఈ ఇండస్ట్రీకి రావాలనే ఒక ప్యాషన్తో తనకి ఇష్టం ఈ ఇండస్ట్రీ అంటే. అందువల్ల ఇక్కడికి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి ఇంత దూరం తనైతే వచ్చింది. బట్ కొంతమంది చేసిన ఈ బ్యాడ్ రూమర్స్ వల్ల వాటి వల్ల తనకి కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుందని తనైతే చాలా ఫీల్ అవుతుంది.
బట్ అలా కాకుండా తనని జెన్యూన్గానే ఒక మంచి ఛాన్స్ తనకొచ్చి ఒక మంచి సీరియల్ చేసి తనకంటూ ఒక మంచి గుర్తింపు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి ఈ అమ్మాయిని నిఖిల్తో చూసిన ప్రతిసారి చాలా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. నిజంగా తను నిఖిల్ని ఒక మంచి ఫ్రెండ్గానే ఇప్పుడు చూస్తుందండి. తనకైతే ఎటువంటి చెడు ఉద్దేశాలు తన మీద లేవు. సో అసలు నిజంగా కావ్యతో తనకి రిలేషన్ ఉందని తెలుసుంటే అసలు తను మాట్లాడి ఉండేది కూడా కాదు. అలాంటి మంచి అమ్మాయి యష్మి. సో తనని ఎప్పుడు ఎవరు చెడుగా అనుకోవద్దు. నిజంగా మంచిగానే చూడండి, అంతే చెడుగా ఎవరు పోర్ట్రే చేయకని దయచేసి కోరుకుంటున్నాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.